స్నాక్ లాగా చూసుకోవచ్చు. ఇడ్లీ ఉప్మా, మీకు ఈజీగా ఇడ్లీ ఉప్మా చేసి చూపిస్తాను. చాలా ఈజీ ప్రాసెస్ అండి. చాలా తక్కువ టైంలో టేస్టీగా చేసుకొని తినచ్చు. స్టవ్ సిమ్లో పెట్టుకున్నాను. జస్ట్ అన్నీ అప్పటికప్పుడే, దానికని సపరేట్గా ప్రిపేర్ అవ్వడం అవసరం లేదు. జస్ట్ ఒక 4 ఆనియన్స్, చిన్న సైజ్ ఆనియన్స్ 4 తీసుకున్నాను. ఇక్కడ ఆయిల్ వేసినాను. ఆయిల్ కాగే లోపలే ఆనియన్ కట్ చేసుకున్నాను. కొద్దిగా ఆవాలు, కొద్దిగా ఉద్దిపప్పు అండి, అలాగే కొద్దిగా పచ్చనిపప్పు, నెక్స్ట్ కొద్దిగా జీలకర్ర. అన్నిట్లో జీలకర్ర వాడతానండి నేను, ఆరోగ్యానికి చాలా మంది వేస్తున్నాను. మీరు దీని ప్లేస్లో పచ్చిమిరపకాయ వేసుకోండి. ఒక 2-3 ఎండుమిరపకాయలు వేస్తానండి, చిన్న సైజు ఎండుమిరపకాయలు 3. నెక్స్ట్ కరివేపాకు. ఏ వంట కూడా మనము మాడకుండా చూసుకోవాలండి, నల్లగా అవ్వకూడదు. చూడండి, కొద్దిగా కలర్ తిరుగుతానే ఆనియన్ వేసేస్తున్నాను. అల్లం తీసుకున్నాను, సన్నగా కట్ చేసుకున్నాను. అల్లం కూడా అన్నీ ఆల్రెడీ కడిగి పెట్టుకున్నానండి, వాటర్లో ఆల్రెడీ నీళ్ళల్లో కడిగి పెట్టుకున్నాను. తినేదాన్ని. ఇప్పుడు ఒక్క రవ్వ పసుపు వేస్తున్నానండి, కలర్ కోసం. కలరే కాదు, ఆరోగ్యానికి కూడా మంచిది. ఆల్రెడీ ఇడ్లీలో సాల్ట్ ఉంటుంది కదా, కాబట్టి మనం చూసి వేసుకోవాలి. ఒక ఈ స్పూన్తో ఒక 1/4 స్పూన్ వేసాను. ఇడ్లీలు ఇట్లా చేయి తడి చేసుకొని ఇట్లా పొడి చేసినామంటే చేయికి అతుక్కోదు. ఇది ఒక ఈజీ టిప్. చూడండి, ఇట్లా మెత్తగా వేసాను. రాడా ఇడ్లీ పీసెస్ ఉంటే దాన్ని ఇట్లా గంటితో మ్యాష్ చేస్తాను. చూడండి, ఇప్పుడు మీ ముందరే పెనం పెట్టినాను. ఆయిల్ కాగే లోపల ఆనియన్స్ కట్ చేసేసాను. అన్నీ 1 by 1 వేసాను. ఇడ్లీ వేసేస్తున్నాను, పొడి చేసి అయిపోయింది. నెక్స్ట్ చిన్న 1/2 చెక్క నిమ్మకాయ. ఆల్రెడీ చేతులు బాగా వాష్ చేసుకున్నాను, గింజలు తీసేసినాను. ఇప్పుడు ఇడ్లీ ఉప్మా చూడండి, చక్కగా పొడి పొడిగా. ఆల్రెడీ అన్నీ కరెక్ట్గా ఉంటుందని నాకు ఒక నమ్మకము. ఎప్పుడు అలవాట్లేదు టేస్ట్ చూసేది చేసేటప్పుడు. వేడిగా ఉంది, సూపర్గా ఉందండి. అన్నీ కరెక్ట్గా సరిపోయింది. చేసుకొని తినండి. ఈవినింగ్ ఇంటికి వచ్చారనుకోండి, ఇలా ఇడ్లీలు మిగిలిపోతే చేసుకోండి. అలా లేకపోతే ఇడ్లీ పిండి ఉంటే కొద్దిగా వేసుకుని ఇలా చేసుకుని తినండి. డిఫరెంట్గా చక్కగా ఉంది, సూపర్ ఉంది. ఓకే, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నేను కనిపిస్తాను. బాయ్. సో 4 టీ స్పూన్